నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. రైతు నెమ్మదిగా చెయ్యెత్తి రీబిన్ తలమీద మెల్లగా ఒక దెబ్బ కొట్టాడు. లంజకొడుకా, అట్లాగేరా కొట్టడం అని అరిచాడు. కానీ నిఖిత తలొంచుకుని యువతలకొచ్చేశాడు. ఏయ్ నిఖిత, దేవుడున్నాడనే మాట మరిచిపోకు అని గుంపులోంచి ఎవరో కేకేశాడు. పోలీసాఫీసరు వెనుక నుంచి నిఖిత మెడ పట్టుకుని కొట్టు, నేను చెప్తున్నాను కొట్టు అని అరిచాడు. కానీ నిఖిత తలొంచుకుని యువతలకొచ్చేశాడు. ఈ పని చేసినా చాలు అని అతడు గొణుక్కున్నాడు. ఏమిటి? పోలీసు అధికారి ముఖం కోపంతో కందగడ్డ అయింది. బూటుకాలితో నేలమీద ఒక్క చరుపు చరిచి తిడుతూ రీబిన్ మీద కొరికాడు. టప్మని ఒక్క దెబ్బ కొట్టేసరికి రీబిన్కి తల తిరిగింది. అతడు కూడా చెయ్యెత్తాడు. కానీ రెండో దెబ్బ తగిలేసరికి కింద పడిపోయాడు. పోలీసు అధికారి అతన్ని తలమీద, గుండెలమీద, పక్కలోనూ బూటుకాలితో తన్నడం మొదలెట్టాడు. జనంలోంచి కోపపూరితమైన గొణుగుడు లేచింది. జనం పోలీసు మీద తోసుకురావడం ప్రారంభించారు. అతనా సంగతి గ్రహించి ఒరలోంచి కత్తి దూసి ఝుళిపిస్తూ వెనక్కి గెంతేశాడు. ఏమిటిది? తిరుగుబాటా? ఆహా, అదన్నమాట సంగతి. అతని కంఠధ్వని వణికింది. మాట సరిగా రాలేదు. కీచుమన్నాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మాట రాలేదు. వలం కూడా ఉడిగింది. తల ఒరిగింది. భుజాలు పట్టుడిగి సడలి వచ్చాయి. నాలుగు వైపులా చూసుకుంటూ వెనక్కెళ్ళిపోయాడు. సరే, బాగానే ఉంది. అతన్ని తీసుకుపొండి. నే వెళ్ళిపోతున్నాను. చెప్పే మాట వినండి లంజకొడుకుల్లారా. వాడు రాజకీయ నేరస్థుడనే సంగతి మీకు తెలియదా? జార్ చక్రవర్తి మీద వాడు తిరుగుబాటు చేయిస్తున్నాడని మీరెరుగరా? అలాంటి వాడికి మీరు రక్షణనిస్తున్నారు అంటే మీరు కూడా తిరుగుబాటుదారులే అన్నమాట, అంతేనా అని అతడు బొంగురుపోయిన గొంతుకతో అరిచాడు. తల్లి కదలకుండా అలాగే నిలబడిపోయింది. బలమంతా ఉడిగిపోయింది. మనసంతా శూన్యమైపోయింది. భయం, జాలి ఆమెను నిశ్చేష్టురాలిని చేశాయి. అతడు నేరస్థుడైతే కోర్టుకు తీసుకెళ్ళు. అతన్ని కొంచెం అనుగ్రహించండి దొరా. నిజమంతే. ఏ చట్టమూ అలాంటి దౌర్జన్యాన్ని సహించదు. సందేహమేమిటి? అలాంటి చట్టమే ఉంటే ఎవరినైనా కొట్టెయ్యవచ్చు. భలే సంగతే. జనం రెండు మూడు గుంపులుగా విడిపోయారు. ఒక గుంపు పోలీసు అధికారిని చుట్టుముట్టారు. కొందరు కేకలెట్టారు. కొందరు వాదించారు. రెండవ గుంపు తక్కువ మంది నేలమీద సాచుకు పడిపోయిన మనిషి చుట్టూ చిరాకుతో గొణుక్కుంటున్నారు. చిన్న గుంపులోని జనం రీబిన్ను లేవదీయడానికి సాయపడ్డారు. పోలీసు వాళ్ళు మళ్ళీ అతని చేతులు కట్టెయ్యడానికి ప్రయత్నిస్తుంటే దెయ్యాల్లారా తొందరపడకండి అని కేకలేశారు. రీబిన్ తన ముఖం మీద, గడ్డం మీద ఉన్న మట్టిని, రక్తాన్ని తుడుచుకుని మాట్లాడకుండా నాలుగు వైపులా చూశాడు. అతని దృష్టి తల్లిమీద పడింది. ఆమె అదిరిపడి అతని వైపుకు వంగి అప్రయత్నంగా చెయ్యి ఊపింది. కానీ అతను తల పక్కకు తిప్పేశాడు. కొద్ది నిముషాలైన తర్వాత అతని కళ్ళు ఆమె ముఖం కోసం వెతుకుతున్నట్లు అనిపించింది. అతను లేచి తల పైకెత్తేసరికి రక్తపు మరకలు గల చెక్కిళ్ళు కంపించినట్టు కనిపించింది. అతను నన్ను గుర్తుపట్టాడు. నిజంగా పట్టి ఉంటాడా అని అనుకుంది. విపరీతమైన ఆసక్తితో వణికిపోతూ ఆమె తలూపింది. మరుక్షణంలోనే నీలికళ్ళ రైతు తన పక్కనే నిలబడి తనకేసి చూస్తున్నట్లామె గుర్తించింది. ఒక్క నిమిషం పాటు అతని దృష్టి ఆమెకు చాలా భయం కలిగించింది. నేనేం చేస్తున్నట్లు? వాళ్ళు నన్ను కూడా పట్టుకుపోతారు. ఆ రైతు రీబిన్తో ఏదో చెప్పాడు. అతడు తలూపాడు. సరే, బాగానే ఉంది. ఈ భూమి మీద నేనొక్కడినే కాదు. వాళ్ళొక్కసారిగా సత్యాన్నంతనీ ఎన్నడూ బంధించలేరు. నేనెక్కడికెళ్ళిపోయినా నా స్మృతి ఉండనే ఉంటుంది. గూటినంతటినీ చిన్నాభిన్నం చేసి పారేసిన కామ్రేడ్స్నందర్నీ బంధించినా అన్నాడు రీబిన్. వణుకుతున్న తన కంఠం స్పష్టంగా, ధైర్యంగా ఉంది. ఈ మాటలన్నీ నాకే చెబుతున్నాడు అని ఊహించుకుంది తల్లి. కానీ గరుడ పక్షులు స్వేచ్ఛగా ఎగిరే రోజొస్తుంది. జనం తన సంకెళ్ళను బద్దలు కొట్టేసుకుంటారు.
ఒక స్త్రీ చెంబుతో నీళ్లు పట్టుకొచ్చి ఏడుస్తూ రీబిన్ ముఖం కడిగింది. ఆమె బిగ్గరగా ఏడుస్తూ ఉండడం వల్ల రీబిన్ మాటలందులో లీనమైపోయాయి కనుక తల్లి వాటిని వినలేకపోయింది. పోలీసు ప్రధానాధికారిని ముందు పెట్టుకుని కొందరు రైతులక్కడికొచ్చారు. ప్రజల కేకలు, వేడుకోలు ధోరణిలో రాజీకి అనుకూలంగా ఉన్నాయి. అవన్నీ అస్పష్టమైన రుదగా ఉన్నాయి. ఆశాజనకంగా లేవు. పోలీసులు రీబిన్ చేతులు పట్టుకుని నెమ్మదిగా ఆఫీసు మెట్లెక్కించి లోపలికి తీసుకెళ్లారు. రైతులు ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. 25 మంది రైతులు టోపీలు తీసేసి ఆ మాటలు వింటూ నిలబడ్డారు. మబ్బులు కిందికి వాలిన కొద్దీ చీకటి ముదరసాగింది. నీలిగల్ల రైతు తల్లి నిలబడున్న వసారాలోకొచ్చి ఏం జరుగుతుందో చూశారా? అన్నాడు. ఆహా! అంది తల్లి మెల్లగా. ఇక్కడేమి పనిచేస్తున్నావు? రైతుల ఆడవాళ్ళ దగ్గర నుంచి లేసులు, చేనేత నారగుడ్డలు ఖరీదు చేస్తాను. రైతు మెల్లగా గడ్డం దులుపుకున్నాడు. మా ఆడవాళ్ళు లేసులల్లరు అని నిరుత్సాహంగా తలుపుకేసి చూస్తూ చెప్పాడు. తల్లి అతనికేసి చటుక్కున ఒక చూపు విసిరింది. లోపలికెళ్ళడానికి వీలైన సమయం కోసం చూసింది. ఆ రైతు ముఖం అందంగా ఉంది. ఆలోచనాపరుడి లక్షణాలున్నాయి. ఏ కారణం చేతనో గాని తల్లి అమ్మయ్య అని నిట్టూర్పు విడిచింది. తనలో తచ్చాడుతున్న ఆలోచనల చేతకంటే త్వరగా సహజజ్ఞానం చేత ప్రేరితురాలై చటుక్కున ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండనిస్తావా? అని అడిగింది. ఆ మాట అంటుండగానే ఆమె శరీరమంతా ఎముకలు, నరాలు బిగుసుకుపోయాయి. కష్టం మీద నిబ్బరంగా నిలబడి అతడికేసి నిశ్చలంగా చూసింది. కానీ ములుకుల్లాంటి ఆలోచనలు ఆమె మనస్సును వేధించాయి. నికోలాయ్ ఇవానోవిచ్ నాశనానికి నేను కారణమవుతాను. చాలా కాలానికి కానీ పావెల్ను చూడను. వాళ్ళు నన్ను కొడతారు. ఆ రైతు నేలకేసి చూస్తూ జబ్బాను గుండెల మీదకు లాక్కుని తాపీగా జవాబు చెప్పాడు. రాత్రి మా ఇంట్లో ఉండనివ్వమంటావా? ఎందుకుండనివ్వకూడదు? కాకపోతే నాది చాలా చిన్న గుడిసె. నేనంతకన్నా మంచి ఇళ్లకు అలవాటు పడినదాన్ని కానులే అంది తల్లి. అయితే సరే అని రైతు తలెత్తి ఒక్కసారి ఆమెను నఖశిఖ పర్యంతం చూసి అంగీకరించాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. సంధ్య చీకటిలో అతని కళ్ళు మిలమిలా మెరిశాయి. అతని ముఖం వెలవెలబారినట్లు కనిపించింది. అయితే నేను త్వరగా వచ్చేస్తాను. నా పెట్టె పట్టుకొస్తావనుకుంటాను అని మెల్లగా చెప్పింది. తను కొండమీద నుంచి జారిపోతున్నట్లామెకు అనిపించింది. అలాగే అని భుజాలు పైకెత్తి కోటు దగ్గరగా లాక్కున్నాడు. ఇదిగో బండి ఇలాగే వస్తోంది అన్నాడు. రీబిన్ వసారాలోకొచ్చాడు. అతని తలకు, ముఖానికి బూడిద రంగు కట్టుకట్టి ఉంది. చేతులు కట్టేసి ఉన్నాయి. బండి నడక సాగింది. ఇద్దరు పోలీసుల మధ్య కూచున్న రీబిన్ బిగ్గరగా కేకేశాడు. చచ్చేదాకా కడుపు మార్చుకోవడమెందుకు? మీకు స్వేచ్ఛ లభిస్తే రొట్టె దొరుకుతుంది, న్యాయం దొరుకుతుంది. సెలవు సత్పురుషులారా, సెలవు. బండి చక్రాల కిరకిర ధ్వనిలోనూ, గుర్రపు డెక్కల టకటక శబ్దంలోనూ, పోలీసు అధికారి అరుపుల్లోనూ రీబిన్ కంఠధ్వని మునిగిపోయింది. రైతు తల పంకిస్తూ తల్లికేసి తిరిగి, ఇక అంతా అయిపోయినట్టే. నా కోసం స్టేషన్ దగ్గర కనిపెట్టుకుండు. నేను తర్వాత వస్తాను అన్నాడు. తల్లి గదిలోకెళ్ళి బల్ల దగ్గర సమోవార్ ఎదురుగా కూచుంది. ఒక బ్రెడ్ ముక్కను చేత్తో పుచ్చుకుని మరల పళ్ళెంలో పెట్టేసింది. ఆమెకు ఆహారమేమీ తినాలనే వాంఛ కలగలేదు. కడుపులో తిప్పు మళ్ళీ మొదలెడుతుంది. కుక్క ఉండి అసౌకర్యంగా ఉన్నట్టనిపించింది. ఈ బాధ ఆమెనెంతో బలహీనపరిచింది. అతడు నన్ను గుర్తించాడు, గుర్తించి ఊహించాడు నీరసంగా అనుకుంది. మైదానం మీద జరిగిన గలాభా చప్పగా సద్దుమణిగి పోవడంతో గ్రామస్తులు భయపడిపోయారని తేలిపోయింది. అంచేత తాను ఒంటరిదానైపోయాననే భావం ఆమె మనస్సును బూడిదలా మెత్తగా వెలవెలబోతున్నట్టు దిగులుతో నింపింది. ఆ అమ్మాయి మళ్ళీ గుమ్మంలోకొచ్చింది. కోడిగుడ్ల వేపుడు తెమ్మంటారా అని అడిగింది. వద్దులే, నాకేమీ తినాలని లేదు. వాళ్ళు కేకలతోనూ అరుపులతోనూ నన్ను భయపెట్టేశారు అంది తల్లి. ఆ అమ్మాయి బల్ల దగ్గరకొచ్చి ఆవేశంతో గుసగుసగా చెప్పింది.
పోలీస్ అధికారి అతన్ని కొట్టినప్పుడు మీరు చూడవలసింది. నేనప్పుడు దగ్గరే నిలబడున్నాను. పళ్ళు ఊడేటట్లు కొట్టాడు. అతడు రక్తాన్ని ఉమ్ముతుంటే నేను చూశాను. చిక్కగా తీర్రగా ఉంది. కనుగుడ్లు అంతంతా వాచిపోయాయి. అతను తారు పని చేస్తుంటాడు. పోలీసు సార్జెంటు మేడ మీద తప్పతాగి పడుకున్నాడు. ఇంకా కావాలంటున్నాడు. ఈ గొడవలన్నీ పంటలు పోవడం మూలాన వస్తున్నాయంటాడు మా నాన్న. 2 ఏళ్ల నుంచి పంటలేమీ పండడం లేదు. రైతులు చాలా కటకటలాడిపోతున్నారు. అందుచేత వాళ్ళు ఇంత అసహ్యమైన స్థితిలో ఉన్నారు. గ్రామస్తుల సమావేశాల్లో కేకలేసుకుంటూ దెబ్బలాడుకుంటారు. ఒకరోజు వస్యుకోవ్ చేసిన అప్పులను తీర్చే నిమిత్తం అతని ఆస్తిని అమ్మడానికి వాళ్ళు సమావేశమైనప్పుడు గ్రామ పెద్దను అతను పెళ్ళుమని ఒక్క చెంపకాయ కొట్టాడు. నా అప్పు ఇదే, తీసుకో అన్నాడు. తలుపు అవతల బరువుగా అడుగుల చప్పుడైంది. తల్లి ఆసరా కోసమని ఎదుట ఉన్న బల్లను గట్టిగా పట్టుకుని లేచి నిలబడింది. నీలికళ్ళ రైతు గదిలోకొస్తూనే టోపీ తీయకుండానే నీ పెట్టేది అని అడిగాడు. తేలిగ్గా దాన్ని పైకెత్తి కదిపి చూశాడు. ఖాళీ పెట్టే. మార్యా, ఈమెను మా ఇంటికి తీసుకెళ్ళు. వెనక్కి తిరిగి చూడకుండానే అతడు పెట్టె పట్టుకెళ్ళిపోయాడు. నేనేం చెయ్యాలి? ఇదంతా ఏమీ దాచకుండా చెప్పేస్తేనో అని ప్రశ్నించుకుంది. రాత్రి చల్లగా తేమగా మినకరింపు లేని ఎర్రని దీపాలు గుడిసెల కిటికీల్లో వెలుగుతున్నాయి. గొల్లలు పశువులను అదిలిస్తున్న కేకలు, పశువుల మెల్లని నిద్రమత్తు అరుపులు రాత్రి నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. గ్రామమంతా అంధకారమయము, చింతాక్రాంతమైన ధ్యానావస్థలో మునిగి ఉంది. ఇదే ఇల్లు. ఈ రాత్రి ఉండడానికి మీరు చాలా అధ్వాన్నమైన స్థలాన్ని ఎంచుకున్నారు. అతడు చాలా పేద రైతు అని చెప్పింది ఆ అమ్మాయి. ఆమె తలుపు కోసం తడిమి తలుపు తెరిచింది. తత్యానా, అత్తా అని ధైర్యంగా కేక వేసింది. వెంటనే పరిగెత్తుకెళ్ళిపోయింది చీకట్లో నుంచి. శలవు అనే ఆమె మాట వినబడింది. తల్లి లోపలికెళ్ళి కనుబొమల మీదకు చెయ్యెత్తి గుడిసె 4 మూలలు పరకాయించి చూసింది. అది చిన్నదే కానీ పరిశుభ్రంగా ఉండడం ఆమెకు ఆశ్చర్యమేసింది. పిన్న వయస్కురాలైన ఒక స్త్రీ పొయ్యి వెనుక నుంచి ఆమెను చూసి తలూపి మాట్లాడకుండానే అంతర్ధానమైపోయింది. బల్ల మీద ఒక దీపం వెలుగుతోంది. గుడిసె యజమాని బల్ల దగ్గర కూచుని కంగారుగా వేళ్లతో బల్ల మీద చప్పుడు చేస్తూ తల్లి కళ్ళను పరిశోధనగా చూశాడు. రండి తాత్యానా, వెళ్ళి ప్యోత్రును పిలుచుకురా, త్వరగా వెళ్ళు. ఆ స్త్రీ తల్లికేసి చూడకుండానే బయటికెళ్ళిపోయింది. తల్లి యజమానికెదురుగా ఉన్న బెంచీ మీద కూచుని 4 మూలలా చూస్తోంది. ఆమె పెట్టె ఎక్కడా కనబడ్డం లేదు. గుడిసెలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. మధ్య మధ్య దీపం మాత్రం టప్ టప్ మని శబ్దం చేస్తోంది. తన కళ్ళ ముందర వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయిన రైతు యొక్క చిరచిరలాడే ముఖం చూసి ఆమెకు చిరాకెత్తింది. నా పెట్టె ఎక్కడా అని చటుక్కున తత్తరపాటుతో ప్రశ్నించింది. రైతు భుజాలెగరేశాడు. అదెక్కడికి పోదులే, స్టేషన్ దగ్గర అది ఖాళీగా ఉందని ఆ పిల్ల వినాలనే బుద్ధిపూర్వకంగానే అన్నాను. కానీ అది ఖాళీగా లేదు, చాలా బరువుగా ఉంది అని మెల్లగా జవాబిచ్చాడు. సరే, ఉంటేనేమి అని తల్లి అడిగింది. అతడు లేచి తల్లి దగ్గరకెళ్ళాడు. ఆ మనిషిని మీరెరుగుదురా అని బాగా వంగి నెమ్మదిగా చెవిలో అడిగాడు. హఠాత్తుగా వేయబడిన ఈ ప్రశ్నకామె కొంచెం ఆశ్చర్యపడి ఎరుగుదును అని దృఢమైన గొంతుకతో జవాబు చెప్పింది. ఆ ఒక్క మాట గబాలున ఒక్క వెలుగులా వెలిగి పరిసరాలన్నిటినీ విస్పష్టం చేసింది. ఆమెకు మనశ్శాంతి కలిగి అమ్మయ్య అనుకుని బెంచీ మీద సావకాశంగా కూచుంది. రైతు నోరారా నవ్వుకున్నాడు. అక్కడ మీరు అతనికి సంజ్ఞ చేయడం, మళ్ళీ అతను మీకు సంజ్ఞ చేయడం చూడ్డంతోనే నేనా సంగతి గ్రహించాను. ఆ వసారా మీద నిలబడిన వ్యక్తిని మీరెరుగుదురా అని చెవిలో అడిగాను. అతడేమన్నాడు అని వెంటనే తల్లి ప్రశ్నించింది. మేము చాలామందిమి ఉన్నాం, చాలామందిమే అన్నాడు. రైతు అతిథి కళ్ళను ప్రశ్నపూర్వకంగా పరికించాడు. చిరునవ్వు నవ్వుతూ దిట్టమైన మనిషంటే అతగాడే, మంచి ధైర్యశాలి కూడా. నేనే ఆ పని చేశానని నిస్సంకోచంగా చెప్పేశాడు. వాళ్ళెంత కొట్టినా తను చెప్పదలుచుకున్నదంతా చెప్పుకుంటూనే వచ్చాడు అన్నాడు నిస్సత్తువగాను.
సంకోచిస్తున్న ఉన్న అతని గొంతుక, అసంపూర్ణంగా ఉన్నట్లగు పడే అతడి ముఖం, దాపరిక మెరుగని కళ్ళు తల్లికి క్రమంగా ధైర్యాన్ని చేకూర్చాయి. ఆమెకుండిన భయ సంకోచాలు, నిస్పృహ క్రమక్రమంగా తొలగిపోయి రీబిన్ పట్ల గాఢమైన దయ, జాలి కలిగాయి. దుర్మార్గులు, పశువులు అని అపారమైన క్రోధంతో ఏడవడం మొదలెట్టింది. రైతు కొంచెం దూరంగా తొలగి విచారంగా తల పంకిస్తూ, ఇటువంటి వాళ్ళే అధికార్ల స్నేహితులు అన్నాడు. మరలా తల్లికేసి తిరిగి నెమ్మదిగా, చూడు, ఆ పెట్టెలో వార్తాపత్రికలు లేవా అని. కన్నీళ్లు తుడుచుకుని తల్లి ముక్తసరిగా జవాబు చెప్పింది. ఉన్నాయి, అతని కోసమే వాటిని తెచ్చాను అని కన్నీళ్లు తుడుచుకుంటూ తల్లి ముక్తసరిగా జవాబు చెప్పింది. అతడు చిరచిరలాడుతూ గడ్డాన్ని చేత్తో పుచ్చుకుని ఒక మూలకు తెరిపారా చూస్తూ నిలబడ్డాడు. అవి మాకోసమే వచ్చాయి. పుస్తకాలు కూడా మాకోసమే వచ్చాయి. మేమతని నెరుగుదుము. ఇదివరలో చూశాం. ఒక నిమిషం సేపు ఆగి అలాగే ఆలోచిస్తూ నిలబడ్డాడు. అయితే ఆ పెట్టెనేమి చెయ్యాలనుకుంటున్నారు అని తల్లిని అడిగాడు. ఆమె అతనికేసి ఏమంటావన్నట్లుగా చూస్తూ, ఇక్కడ మీ దగ్గర వదిలిపెట్టేస్తాను అంది. అందుకతడేమీ అభ్యంతరమూ చెప్పలేదు, ఆశ్చర్యాన్ని వెలిబుచ్చలేదు. మంచిదే అన్నాడతను అంగీకార సూచకంగా తలాడిస్తూ. వేళ్లతో గడ్డం దువ్వుకుంటూ బల్ల దగ్గర కూర్చున్నాడు. వాళ్ళొస్తున్నారు అన్నాడు. ఎవరు? మన వాళ్ళనుకుంటాను. అతని భార్య మరొక రైతును వెంట పెట్టుకొచ్చింది. అతడు వస్తూనే టోపీనొక మూలకు విసిరేసి బల్ల దగ్గరికి గబగబా వచ్చి, ఏమిటి సంగతి అడిగాడు. మొదటి రైతు తలూపాడు. పొయ్యి దగ్గర నిలబడున్న అతని భార్య, సైపాన్, మన అతిథికి ఆకలేస్తున్నదేమో అంది. లేదు, నాకు ఆకలి వేయడం లేదు అని తల్లి బదులు చెప్పింది. రెండవ రైతు తల్లికేసి తిరిగి గబగబా గద్గద స్వరంతో ఇలా అన్నాడు. నన్ను నేనే పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు ప్యోత్ర్ యెగోరోవ్ ర్యబినిన్. అందరూ వేళాకోళంగా కంటానీ అంటారు. మీ వ్యవహారం గురించి కొన్ని సంగతులు నాకు తెలుసు. నాకు చదవడం రాయడం వచ్చు. కేవలం తెలివి తక్కువ వాడిని కాను. అతడు గబగబా గుక్క తిప్పుకోకుండా నిస్పష్టంగా మాట్లాడాడు. అతని గెడ్డం కంగారుతో అదిరింది. తల్లి ముఖం కేసి, విగ్రహం కేసి పరీక్షగా చూస్తూ మాట్లాడాడు. గుడ్డలు చిరిగి పీలికలు వేలాడుతున్నాయి. జుట్టు జడలు కట్టేసింది. అవతారమంతా చూస్తే ఇప్పుడే దెబ్బలాట నుంచి విజయోత్సాహంతో వచ్చిన వాడిలాగున్నాడు. తల్లికి అతని ఉత్సాహధోరణి నచ్చింది. సైఫాన్, ఇది పరిశుద్ధమైన పని, చాలా మంచి పని. ఇదంతా ప్రజల్లో నుంచే వస్తుందని నేను చెప్పలేదా? కానీ గొప్పావిడ నీకు నిజం చెప్పడం లేదు. నీకు నిజమంతా తెలిస్తే ఆమెకే ప్రమాదం సంభవిస్తుంది. నిజానికి నేను ఆమెను చాలా గౌరవిస్తాను. అందుకేమీ సందేహం లేదు. ఆమె హృదయం చాలా మంచిది. మనకు సహాయం చెయ్యాలనుకుంటోంది. తనకేమాత్రమూ హాని జరగకుండా ఏదో కొంచెం చెయ్యాలనుకుంటోంది. అవును, ఈమె పెట్టె గురించి చాలా ఆతృత పడుతోంది అన్నాడు తలూపుతూ సైపాన్. ప్యోత్రోవ్ తల్లికి కనుసైగ చేశాడు. దాన్ని గురించి బెంగ పెట్టుకోకండి అని ధైర్యం చెప్పాడు. అమ్మా, అన్నీ సక్రమంగానే జరుగుతాయి. మీ పెట్టె మా ఇంట్లో ఉంది. ఈవేళ ఇతను మీ సంగతి చెప్పినప్పుడు, ఈ వ్యవహారంతో మీకు చాలా సంబంధమున్నదని, ఆ మనిషిని మీరు ఎరుగుదురని చెప్పినప్పుడు, ఇటువంటి వ్యవహారంలో మనమేమీ పొరపాటు చెయ్యకూడదు. కనుక త్వరగా కానియ్యి సైపాన్ అని చెప్పాను. మీ పెట్టె కోసం మరేమీ బెంగ పడకండి. అతడామె పక్కనే కూర్చుని ఆమెను ప్రశ్నించుతున్నట్లుగా చూశాడు. ఆ పెట్టెలో ఉండే సరుకును వదిలించుకోవాలని అనుకుంటే మేము పరమ సంతోషంతో మీకు తోడ్పడతాం. ఆ పుస్తకాలను మేము ఉపయోగించుకోగలం. వాటన్నిటినీ మనకి ఇచ్చేయాలనే ఆమె అనుకుంటోంది అన్నాడు సైఫాన్. అలాగైతే చాలా బాగుంది అమ్మా. వాటన్నిటినీ తగిన చోటు చూద్దాం అంటూ సన్నగా నవ్వి చెంగున లేచి నిలబడి పచారు చేయడం మొదలెట్టాడు. అతడొక నిమిషం నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈవేళ వచ్చిన ఆ మనిషి మీకు చుట్టమా అమ్మా అని అడిగాడు.
కాదు అని తల్లి బదులు చెప్పింది. ప్యోత్రో మెల్లగా నవ్వి ఎందుకో చాలా సంతృప్తి చెందినట్లుగా తలూపాడు. అతడు నాకు బంధువు కాదు, కానీ చాలా కాలం నుంచి ఎరుగుదును. మా పెద్దన్నగా భావించి గౌరవిస్తాను అని వెంటనే చెప్పింది. రీబిన్ను బంధువు కాదనడం ఆమెకు తప్పనిపించింది. మనస్సులోని భావాలు వ్యక్తపరచడానికి తగిన మాటలు స్ఫురించకపోవడం చేత అందుకు బాధపడి ఆమె మళ్ళీ ఏడవడం మొదలెట్టింది. ఆ గుడిసె అంతా బాధాకరమైన ప్రతిక్షణం నిశ్శబ్దంతో నిండిపోయింది. అయితే అతను మీకు స్నేహితుడన్న మాటే. భలే మనిషి. సొంతంగా ఆలోచన చెయ్యగలవాడే. తన విలువ హెచ్చుగానే ఉంచాడు. అది చాలా సబబే. తాత్యానా, ఏమంటావు? నువ్వంటూ ఉంటావు అని ప్యోత్రో మెల్లగా అన్నాడు. తాత్యానా తన చిరునోటి పెదవులు నొక్కుకుని మాట కడ్డొచ్చింది. అతనికి పెళ్ళైపోయిందా? భార్య చచ్చిపోయింది అని విచారంగా తల్లి జవాబు చెప్పింది. అందుకే అతడంత ధైర్యంగా ఉన్నాడు. పెళ్ళైనవాడు అలాంటి మార్గాన్ని అనుసరించలేడు, భయపడతాడు అని తత్యానా కంగుమనే గొంతుతో చెప్పింది. అయితే నా మాటేమిటి? నాకు పెళ్ళి కాలేదా? అన్నాడు ప్యోత్రో. తాత్యానా వంకర నవ్వు నవ్వి పెడమొగం పెట్టి చాచా, చాలేవయ్యా, నువ్వేం చేస్తున్నావు? ఊరికే మాట్లాడతావు. అప్పుడప్పుడు 1-2 పుస్తకాలు చదువుతావు. నువ్వు సైఫాన్ ఒక మూల చీకట్లో కూర్చుని గుసగుసలాడుతుంటే జనానికేమీ ప్రయోజనం కలగదు అంది. మీ భర్త ఉన్నాడా? చచ్చిపోయాడు. ఒక కొడుకున్నాడు. అతను మీతోటే ఉంటాడా? జైల్లో ఉన్నాడు అంది తల్లి. ఆ మాటలంటుంటే ఆమెకు మామూలుగా కలిగిన విచారంతో పాటు ఇప్పుడు గర్వం కూడా కలిగింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.